హాయ్! ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా కొంచెం డేంజరస్ అయిన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఫ్యూచర్‌లో మన ఫోన్‌లో, కంప్యూటర్‌లో ఉండే ఏఐ మనల్ని ఎలా మోసం చేయగలదో అన్న విషయం గురించి. ఏఐ రోజు రోజుకి చాలా స్మార్ట్ అయిపోతుంది. కానీ ఏఐ మనకు తెలియకుండానే మనల్ని ఎలా మ్యానిపులేట్ చేయగలదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏఐ ఏజెంట్ల గురించి తెలుసుకుందాం. సింపుల్‌గా చెప్పాలంటే ఇవి మన కంప్యూటర్‌లో ఉండే చాలా తెలివైన ప్రోగ్రామ్స్. ఇవి మనుషుల్లాగే మనతో మాట్లాడగలవు. మనకు పనులు చేయడంలో సహాయపడగలవు. మనకేం కావాలో కూడా అవి ఊహించగలవు. అంటే ఒక స్నేహితుడిలాగా అన్నమాట. ఇవి మన ఫోన్‌లో, టీవీలో, కార్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. మనకు హెల్ప్ చేయడానికి, మన పనులు సులువు చేయడానికి ఇవి తయారు చేయబడ్డాయి. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ఈ ఏఐ ఏజెంట్లు మన గురించి అన్ని తెలుసుకుంటాయి. మనం ఏం చేస్తాం, మనకి ఏమి ఇష్టం, మనం ఏం మాట్లాడతాం అని గమనిస్తాయి. కాలక్రమేణా ఇవి మనల్ని మనకంటే బాగా అర్థం చేసుకుంటాయి. మనం ఒత్తిడిలో ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, విసుగ్గా ఉన్నామా అని అన్ని తెలుసుకుంటాయి. మనం ఏం కొనాలనుకుంటున్నాం, ఆన్లైన్‌లో ఏం వెతుకుతున్నాం, ఎప్పుడు నిద్రపోతున్నాం కూడా మన ద్వారా అవి తెలుసుకుంటాయి. ఇదంతా ప్రస్తుతానికి బాగానే ఉంది. కానీ ఫ్యూచర్‌లో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎగనెస్ట్‌గా ఉపయోగించబడొచ్చు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఈ ఏఐ ఏజెంట్లు కేవలం ఇన్ఫర్మేషన్ సేకరించడానికే కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగిస్తాయి. ఒక ఏఐ మీకు ఏం కావాలో, ఏం అవసరమో తెలుసుకుంటుంది. దాంతో పాటే అది మీ బలహీనతలను కూడా తెలుసుకొని మీ బిలీఫ్ సిస్టమ్స్, మీ అభిప్రాయాలను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు వర్క్ చేస్తున్నప్పుడు స్ట్రెస్‌లో ఉండి మీ వర్చువల్ అసిస్టెంట్‌తో మీ స్ట్రెస్ గురించి వాటికి షేర్ చేసుకున్నప్పుడు అవి మీ అభిప్రాయాలను గమనించి ఆన్లైన్‌లో షాపింగ్ చేయమనో, లేక థియేటర్‌లో సినిమా చూడమనో, లేదా వెకేషన్‌కి వెళ్ళమనో చెప్తుంది. అలా వెళ్తూ వెళ్తూ మీకు అవసరం లేకున్నా మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇలా పదే పదే జరిగితే మీరు ప్లాన్ చేయని డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ ఏఐ ఏజెంట్లు మీకు నమ్మకం కలిగేలా తప్పుడు వార్తలు కూడా చెప్తాయి. అవి మీ అభిప్రాయాలను మార్చేసి మీకు నచ్చని విషయాలను నమ్మేలా చేయగలవు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే నిజమేమిటో అబద్ధమేమిటో తెలుసుకోవడం కష్టమవుతుంది. పిల్లలు ఆన్లైన్‌లో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏఐ ఏజెంట్లు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ పిల్లల్ని మోసం చేయడానికి ఉపయోగించవచ్చు. ఇంకా వెబ్సైట్‌లోని చాట్ బోట్లు మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా మీ ప్రయారిటీస్‌ని, మీ వాయిస్ టోన్ లేదా మీరు ఎలా టైప్ చేస్తున్నారో కూడా తెలుసుకుంటాయి. ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్‌ని మీరు నార్మల్‌గా చేయని పనులు చేయడానికి, మిమ్మల్ని ఒప్పించడానికి అవి ఉపయోగిస్తాయి. ఈ ఏజెంట్లు సింపుల్ హ్యూమన్స్ లాగా కనిపిస్తారు. కానీ అవి మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న విషయం కూడా మీరు తెలుసుకోలేరు. ఇది ఒక చెస్ గేమ్ లాంటిది. ఇక్కడ ఏఐ మనకు 3 అడుగుల ముందుంటుంది. అవి మన అలవాట్లను, భావోద్వేగాలను, ఇంకా మనం తర్వాత ఏం చేయబోతున్నామో అవి ముందే తెలుసుకుంటాయి. ఇంకా ఈ ఏఐ మనకన్నా తెలివైనవి కావడంతో మనం సొంతంగా ఆలోచించే థాట్ ప్రాసెస్ ను కూడా కోల్పోయి పూర్తిగా ఏఐ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏఐని యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఇచ్చేయకూడదు. ఏఐ మనల్ని కంట్రోల్ చేసేలా మనం ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు మనవే అయి ఉండాలి. ఇది చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకా ఏఐ అనేది కేవలం ఒక స్కిల్ మాత్రమే. దాన్ని ఎలా ఉపయోగించాలో మన చేతుల్లోనే ఉంది. మనం తెలివిగా జాగ్రత్తగా ఉంటే ఏఐ మనకు సహాయపడుతుంది. లేకపోతే అది మనకు ప్రమాదం తెస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.